నమస్తే అండి. ఈ ఎపిసోడ్లో మనము రీజనల్ కరెంట్ అఫైర్స్ మే 2024 అంటే తెలంగాణకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ మే 2024 డిస్కస్ చేద్దాము. అయితే దీంట్లో నేను వాటిని కూడా కేటగరైజ్ చేశాను. పర్సన్స్ అండ్ న్యూస్, ఈవెంట్స్, తర్వాత గవర్నెన్స్ రిలేటెడ్ ఇనిషియేటివ్స్, స్కీమ్స్, పాలసీస్ అట్లా. ఫస్ట్ మనకి పర్సన్స్ అండ్ న్యూస్లో ఎర్నేని సీతాదేవి గారు న్యూస్లో ఉన్నారు. ఎర్నేని సీతాదేవి గారు ఫార్మర్ మినిస్టర్, వారు చనిపోయారు. సో దానికి న్యూస్లో ఉన్నారు. మీకు దీని మీద ఎక్కువ డీటెయిలింగ్ అడగరు. మీకు ఎర్నేని సీతాదేవి గారు ఎందుకు న్యూస్లో ఉన్నారు అన్నది తెలిస్తే చాలు. పెద్ద ఇంపార్టెంట్ కాదు, కాకపోతే మనకి ఇన్ఫర్మేషన్ ఉంటే బెటర్. దాని తర్వాత సెకండ్ మనకి దర్శనం మొగిలయ్య న్యూస్లో ఉండే. వీరు కిన్నెరా అనే ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్, నేషనల్ వైడ్ రికగ్నైజ్డ్ ప్లేయర్. వారికి పద్మ అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. అయితే వారికి గవర్నమెంట్ నుండి పెన్షన్ రావట్లేదు అని చెప్పి న్యూస్లో ఉన్నారు. అది రెలవెంట్ కాదు. వారి కాంట్రిబ్యూషన్ రెలవెంట్, అంటే వారు ఏ ఫీల్డ్కి సంబంధించిన వారు, కిన్నెరా గురించి తెలియాలి. సో ఆ డీటెయిల్స్ చూద్దాము. ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మొగిలయ్య గురించి. వారు నాగర్ కర్నూల్ డిస్ట్రిక్ట్కి చెందిన వ్యక్తి. దాని తర్వాత నెక్స్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది, వారికి పద్మశ్రీ అవార్డు 2022లో వచ్చింది. ఆర్ట్ కేటగిరీలో వచ్చింది. ఎందుకు ఇచ్చారు అంటే ట్రెడిషనల్ ఆర్ట్ ఫామ్ అయిన కిన్నెరాని ప్రిజర్వ్ చేసినందుకు వారికి అవార్డు ఇవ్వడం జరిగింది. దాని తర్వాత 2015లో, అంతకంటే ముందు, ఉగాది పురస్కారం కూడా గవర్నమెంట్ వారికి ఇవ్వడం జరిగింది. సో మీకు దర్శనం మొగిలయ్య నాగర్ కర్నూల్ డిస్ట్రిక్ట్ గుర్తుండాలి. ఉగాది పురస్కారం 2015, పద్మశ్రీ 2022 ఇంపార్టెంట్. ఇప్పుడు మనకి కిన్నెరాకి సంబంధించిన డీటెయిల్స్. కిన్నెరా అన్నది ఒక ఇండిజీనియస్ ఇన్స్ట్రుమెంట్, అంటే అది లోకల్గా తయారయ్యే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ అని అర్థము. దాన్ని చేయడానికి వాడే పరికరాలు బ్యాంబూ, డ్రైడ్ బాటిల్ గ్రౌండ్, హనీ కోంబ్, బుల్ హార్న్, వ్యాక్స్, బీడ్స్, మిర్రర్స్, ఇంకా పీకాక్ ఫెదర్స్, ఇవన్నీ కలిపి వాళ్ళు తయారు చేస్తారు. ఇక్కడ నుండి ఇక్కడి వరకు ఇంపార్టెంట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెటీరియల్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ప్రిపేరింగ్ ద మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ కిన్నెరా, అంటే కిన్నెరా అనే వాయిద్యాన్ని ప్రిపేర్ చేయడానికి ఏ పరికరాలు వాడతారు అని అడిగే ఛాన్సెస్ ఉంటాయి. సో మీరు ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. దాని తర్వాత నెక్స్ట్ మనకి చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే, కిన్నెరా అనే ఇన్స్ట్రుమెంట్ ఏ షెడ్యూల్డ్ తెగలు వాడతాయి అని అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. డక్కలి ఇంకా చెంచు, వీళ్ళకి సంబంధించిన వాయిద్యం ఇది. సో డక్కలి, చెంచు ట్రైబ్స్కి సంబంధించి కిన్నెరా వాడతారు. అయితే మొగిలయ్య గారి కాంట్రిబ్యూషన్ ఏంటి అన్న దానికి వస్తే, యూజువల్గా 7 to 9 ఫ్రెట్స్, ఆ స్ట్రింగ్స్ ఉంటాయి కదా, అవి 7 to 9 తీగలు ఉంటాయి. కానీ మొగిలయ్య ఏం చేశారంటే వాటిని 12 తీగలుకి తీసుకొచ్చారు. 12 ఫ్రెట్స్ ఇన్స్టెడ్ ఆఫ్ ద యూజువల్ 7 to 9 ఫ్రెట్స్. సో ఆయన దాన్ని తీగల సంఖ్యని పెంచారు. ఇంకోటి ఏంటంటే, ఇంతకుముందు గోట్ నర్వ్ స్ట్రింగ్స్ వాడేవాళ్ళు, వాటిని తీసేసి మెటల్ స్ట్రింగ్స్ పెట్టడం స్టార్ట్ చేశారు. సో ఇది వారి కాంట్రిబ్యూషన్. మనకి అన్నిటికంటే నన్ను అడిగితే ఇందులో కిన్నెరా అన్నది ఏ ట్రైబ్స్ వాడతారు అన్నది ఇంపార్టెంట్. దాని తర్వాత కిన్నెరాని దేంతో తయారు చేస్తారు అన్నది ఇంపార్టెంట్. ఈ 2 పాయింట్స్ ఎక్కువ ఇంపార్టెంట్. తర్వాత మనకి ఎమ్మెల్సీ దండే విఠల్ న్యూస్లో ఉండే. వీరిని హైకోర్టు డిస్క్వాలిఫై చేసింది, అంటే వారి ఎలక్షన్ కరెక్ట్ కాదు అని చెప్పి జడ్జ్మెంట్ ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు దీన్ని సుప్రీంకోర్టు స్టే చేసింది. మనకి నెక్స్ట్ సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఏముంటుందో మనకు తెలియదు. బేసిక్గా దండే విఠల్ ఎన్నిక చెల్లదు, పల్ల రాజేశ్వర్ రెడ్డి గారి ఎన్నిక కరెక్ట్ అని చెప్పి చెప్పడం జరిగింది. ఎందుకంటే కోర్టు తీర్పు ప్రకారం దండే విఠల్ గారు పల్ల రాజేశ్వర్ రెడ్డి గారి మీద చీట్ చేసి గెలిచారంటే, పల్ల రాజేశ్వర్ రెడ్డి గారు వారి నామినేషన్ని విత్డ్రా చేస్తున్నట్టు సృష్టించి గెలిచారు కాబట్టి చెల్లదని చెప్పి ప్రకటించడం జరిగింది. కానీ మీకు అంత డెప్త్కి అడగరు. దండే విఠల్ ఒక్కటి గుర్తుపెట్టుకోవడం ఇంపార్టెంట్. దాని తర్వాత నెక్స్ట్ మనకి దీప్తి జీవాంజీ. నన్ను అడుగుతైతే ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే స్పెషల్లీ ఏబుల్డ్ పర్సన్, మెంటలీ ఛాలెంజ్డ్ పర్సన్, పారా గేమ్స్లో తనకి ఒక మెడల్ వచ్చింది, గోల్డ్ మెడల్ వచ్చింది. చాలా ఎకనామికలీ బ్యాక్వర్డ్ కుటుంబం నుండి వచ్చిన వ్యక్తి. సో దీప్తి జీవాంజీ, వరంగల్ సిటీ గుర్తుపెట్టుకోండి. గోల్డ్ మెడల్ వచ్చింది. దేంట్లో వచ్చిందో గుర్తుపెట్టుకోండి. T20 కేటగిరీ ఆఫ్ వరల్డ్ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్, వరల్డ్ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో వారికి గోల్డ్ మెడల్ వచ్చింది. ఈ వరల్డ్ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్
ఛాంపియన్షిప్ని కోబ్ జపాన్లో కండక్ట్ చేశారు. దాని తర్వాత నెక్స్ట్ మనకి ఇవన్నీ అపాయింట్మెంట్స్ ఇక్కడ నుండి సీతా పల్చోలా నుండి అపాయింట్మెంట్స్. దానికంటే ముందు విరాసత్ రసూల్ ఖాన్ అనే వ్యక్తి ఎంఐఎం పార్టీ ఫార్మర్ ఎమ్మెల్యే, వారు చనిపోవడం జరిగింది. సో వారి పేరు ఎంఐఎం ఫార్మర్ పార్టీ ఎమ్మెల్యే గుర్తుపెట్టుకుంటే చాలు. తర్వాత సీతా పల్చోలా అనే వ్యక్తిని CEO ఆఫ్ వి హబ్ లాగా అపాయింట్ చేయడం జరిగింది. వారు ఇంతకుముందు CEO ఆఫ్ ఏంజల్ హబ్ ఉండే, ఇప్పుడు వాళ్ళు CEO ఆఫ్ వి హబ్ లాగా అపాయింట్ చేయడం జరిగింది. దాని తర్వాత అట్లాగే జోగిందర్ తనికెలాని CEO ఆఫ్ టీ వర్క్స్ లాగా అపాయింట్ చేయడం జరిగింది. మీకు వీటి బ్యాక్గ్రౌండర్లో కంపల్సరీగా వి హబ్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఏ ఇయర్లో కాన్స్టిట్యూట్ అయింది, వి హబ్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటి, వి హబ్ ఎక్కడెక్కడ లొకేట్ అయి ఉంది, ఈ డీటెయిల్స్ తెలియాల్సి ఉంటుంది. అట్లాగే టీ వర్క్స్ అంటే ఏంటి, టీ వర్క్స్ ఫుల్ ఫామ్ ఉంటుంది అంటే ఏంటి, టీ వర్క్స్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఇవి తెలియాల్సి ఉంటుంది. అంటే చాలామంది స్టూడెంట్స్ పాత స్కీమ్స్ చదవాలా, ప్రోగ్రామ్స్ చదవాలా అన్నదానికి ఇది ఆన్సర్. తర్వాత ఉదయ్ నాగరాజు కరీంనగర్ డిస్ట్రిక్ట్కి చెందిన వ్యక్తి. వీరిని లేబర్ పార్టీ పార్లమెంటరీ క్యాండిడేట్ లాగా యూకేలో చూస్ చేశారు. అంటే తెలంగాణ సంతతికి చెందిన ఒక వ్యక్తిని యూకేలో పార్టీ అభ్యర్థిగా చూస్ చేశారు కాబట్టి ఇది మనకి ఇంపార్టెంట్. దాని తర్వాత నెక్స్ట్ మనకి సీనియర్ IAS ఆఫీసర్స్ని స్టేట్ యూనివర్సిటీస్ టెంపరరీ వైస్ ఛాన్సలర్స్ లాగా అపాయింట్ చేయడం జరిగింది. గవర్నమెంట్ వీళ్ళని అపాయింట్ చేసింది. సో మనకి ఏ ఆఫీసర్ని ఏ యూనివర్సిటీకి అపాయింట్ చేశారన్నది ఇంపార్టెంట్. దానకిషోర్ ఉస్మానియా యూనివర్సిటీ, వాకిటి కరుణ కాకతీయ యూనివర్సిటీ, సయ్యద్ అలీ ముర్తుజా రిజ్వీ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ. దాని తర్వాత సందీప్ సుల్తానియా తెలంగాణ యూనివర్సిటీ, శైలజ రామయ్యర్ పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ, నవీన్ మిత్తల్ మహాత్మా గాంధీ యూనివర్సిటీ, సురేంద్ర మోహన్ శాతవాహన యూనివర్సిటీ, నదీం అహ్మద్ పాలమూరు యూనివర్సిటీ, జయేష్ రంజన్ జవహర్లాల్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైనాన్స్ యూనివర్సిటీ. ఇది అడుగుతారా అంటే మళ్ళీ వీళ్ళది ప్లేస్లో వైస్ ఛాన్సలర్స్ అపాయింట్ అయ్యే వరకు ఇది న్యూస్లో ఇంపార్టెంట్ మనకి. దాని తర్వాత నెక్స్ట్ కల్చర్కి వచ్చేసరికి బ్రహ్మచారి అని పదం రాసున్న ఒక ఇన్స్క్రిప్షన్ బ్రాహ్మీ స్క్రిప్ట్లో దొరికింది. ఎక్కడ దొరికింది అన్నది ఇంపార్టెంట్. చదా విలేజ్, మొత్కూరు మండల్, యాదాద్రి భువనగిరి జిల్లాలో దొరికింది. ఈ చదా విలేజ్లో చాలా తువ్వకాలు జరుగుతున్నాయి ఆర్కియాలజీకి సంబంధించి. అక్కడ చాలా విషయాలు బయటపడ్డాయి. సో మీకు ప్లేసెస్ ఇన్ న్యూస్లో కూడా ఇది ఇంపార్టెంట్. చదా విలేజ్ రీసెంట్లీ ఇన్ న్యూస్ ఇస్ లొకేటెడ్ వేర్ అని కూడా అడుగుతారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉంది. అయితే ఈ బ్రహ్మచారి అన్న ఈ పదము మనకి ఇంకెక్కడెక్కడ దొరుకుతుంది అంటే నానేఘాట్ ఇన్స్క్రిప్షన్లో ఒక ప్లేస్లో చైత్ర మీద బ్రహ్మచారి అని రాస్తుంది. మళ్ళీ సౌత్ ఇండియాలో ఇదే సెకండ్, అందుకనే ఇది ప్రామినెంట్. దాని తర్వాత నెక్స్ట్ మనకి ఈవెంట్స్లో స్టేట్ ఫార్మేషన్ డేని జూన్ 2 రోజు అబ్జర్వ్ చేస్తున్నాము. అయితే జూన్ 2 రోజు అబ్జర్వ్ చేసే స్టేట్ ఫార్మేషన్ డే చాలా సిగ్నిఫికెంట్, ఎందుకంటే 10th స్టేట్ ఫార్మేషన్ డే. అయితే ఆ స్టేట్ ఫార్మేషన్ డేకి ఎవరు చీఫ్ గెస్ట్, ఎలా సెలబ్రేట్ చేయబోతున్నారు అన్న దాని మీద న్యూస్లో ఉండింది. ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సోనియా గాంధీ గారిని చీఫ్ గెస్ట్ లాగా పిలవడం జరిగింది. వారిని ఆ సందర్భంగా సన్మానించడం జరుగుతుంది. అలాగే మార్టర్స్ ఫ్యామిలీ, అమరవీరుల ఫ్యామిలీస్ని కూడా ఆ రోజు సన్మానం చేస్తామని చెప్పి గవర్నమెంట్ ప్రకటించింది. దీనికంటే ముఖ్యమైన ప్రకటన ఏంటి అంటే జయ జయ హే తెలంగాణ అనే ఈ గేయాన్ని మనకి ఆంధ్రశ్రీ గారు రాశారు. ఈ గేయాన్ని మన రాష్ట్ర పాటగా అంటే స్టేట్ యాంథమ్ లాగా రికగ్నైజ్ చేయడం జరిగింది. దీనికి మ్యూజిక్ MM కీరవాణి గారు ఇవ్వడం జరుగుతుంది. సో జయ జయ హే తెలంగాణ ఆంధ్రశ్రీ గారు రాశారన్నది ఇంపార్టెంట్, స్టేట్ యాంథమ్ అయింది. జూన్ కరెంట్ అఫైర్స్లో మీకు ఎన్ని మినిట్స్ అవి కూడా చెప్తాను, అవి ఇంపార్టెంట్ అవుతాయి. అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దీనికి బ్యాక్గ్రౌండర్లో మీకు ఆంధ్రశ్రీ గారి గురించి తెలియాలి. వారిది ఏ డిస్ట్రిక్ట్, వారు రాసిన ఇంపార్టెంట్ పాటలు ఏంటి, వారు ఏదైనా బుక్స్ రాసుంటే ఆ బుక్స్ ఏంటి, వారికి ఉన్న టైటిల్స్ ఏంటి, బిరుదులు ఏంటి, ఇట్లాంటివి మీకు తెలియాల్సి ఉంటుంది. వ్యక్తి న్యూస్ పర్సన్ కాబట్టి బ్యాక్గ్రౌండ్ ఇంపార్టెంట్ అవుతుంది. దాని తర్వాత నెక్స్ట్ మనకి డైరెక్టర్స్ డేని అబ్జర్వ్ చేయడం జరిగింది. డైరెక్టర్స్ డేని 19th మే రోజు అబ్జర్వ్ చేశారు. యాక్చువల్లీ
తెలంగాణలో డైరెక్టర్స్ డే దాసరి నారాయణరావు గారి జన్మదినాన్ని అబ్జర్వ్ చేయాలని అనుకున్నారు. కానీ 19th మే వారి జన్మదినం కాదు, ముందే ఉండే. అప్పుడు వీలు కాలేదు కాబట్టి 19th మే రోజు అబ్జర్వ్ చేస్తామని చెప్పి డిక్లేర్ చేయడం జరిగింది. సెలబ్రేట్ చేశారు కూడా. దాని తర్వాత నెక్స్ట్ మనకి గుట్కా, తంబాకు లాంటి ప్యాకెట్స్ ఏవైనా, ఏ ప్రోడక్ట్స్ అయినా, గుట్కాకి సంబంధించిన ఏ ప్రోడక్ట్స్నైనా తెలంగాణలో బ్యాన్ చేయడం జరిగింది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ డెవలప్మెంట్. ఎందుకంటే గవర్నమెంట్ డ్రగ్స్ మీద వీటి మీద చాలా సీరియస్గా ఉంది. సో దాంట్లో అనుగుణంగానే ఈ 24th మే నుండి గుట్కాని కంప్లీట్గా 1 year వరకు బ్యాన్ చేశారు. ఇక్కడ ఉంది చూడండి, ఫ్రమ్ 24th మే నోటిఫికేషన్ ప్రొహిబిటింగ్ మ్యానుఫ్యాక్చరింగ్, స్టోరేజ్, డిస్ట్రిబ్యూషన్, ట్రాన్స్పోర్టేషన్ అండ్ సేల్ ఆఫ్ గుట్కా, పాన్ మసాలా విచ్ కంటైన్స్ టొబాకో అండ్ నికోటిన్, వీటిని కంప్లీట్ బ్యాన్ చేయడం జరిగింది. 1 year టైం వరకు బ్యాన్ చేయడం జరిగింది. ఈ బ్యాన్ని ఏ ఆర్డర్ కింద చేశారు అంటే సెక్షన్ 30 ఆఫ్ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ 2006. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ కింద మనకి ఫుడ్ సేఫ్టీ అండ్ FSSAI అంటారు, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియాని కూడా ఎస్టాబ్లిష్ చేస్తారు. ఈ లా కింద మనకి ఎట్లాంటి ఫుడ్ స్టాండర్డ్స్ ఉండాలి, మీరు ఇప్పుడు ఏదైనా బేకరీకి కానీ స్వీట్ షాప్కి కానీ వెళ్తే అక్కడ మీకు ఈ ప్రోడక్ట్ ఇక్కడ అంటే 1 dayలో తినాలి, 2 dayలో తినాలి, ఎక్స్పైర్ అయిపోతుంది. ఒక ప్రోడక్ట్ని కొన్నప్పుడు వెనక తిప్పి చూడండి ఈ ప్రోడక్ట్లో ఏమేమి వాడారు, వార్నింగ్స్ అన్నీ ఇవ్వాలి. ఇవన్నీ స్టాండర్డ్స్ మనకి ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ వారిస్తారనమాట. ఈ యాక్ట్ కింద ఇవ్వడం జరుగుతుంది. సో ఈ యాక్ట్ కింద తెలంగాణలో గుట్కాని, పాన్ మసాలాని బ్యాన్ చేయడం జరిగింది. దాని తర్వాత నెక్స్ట్ మనకి TS నుండి TGకి మారాలి. మన దగ్గర అబ్రివేషన్స్ అన్ని TS నుండి TGకి మారుతున్నాయి. ఇప్పుడు మనకి TSPSCని TGPSC చేయడం జరిగింది. సో అట్లా మనం ప్రతి దాంట్లో TPSC అని అంటున్నాము. సో ప్రతి దాంట్లో TS నుండి TG మారడం జరిగింది. 16th మే రోజు గవర్నమెంట్ ఆర్డర్స్ ఇష్యూ చేసింది. 31st లోపు ఈ చేంజెస్ జరగాలని చెప్పడం జరిగింది. దాని తర్వాత నెక్స్ట్ అమ్మ ఆదర్శ పాఠశాల. ఈ అమ్మ ఆదర్శ పాఠశాల అన్నది మీరు స్కీమ్స్ అనుకోండి, గవర్నెన్స్ అనుకోండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఒక కొత్త ఇనిషియేటివ్. అమ్మ ఆదర్శ పాఠశాలలో ఏమవుతుందంటే ప్రతి గవర్నమెంట్ స్కూల్లో ఒక కమిటీ కాన్స్టిట్యూట్ చేస్తారు. ఆ కమిటీలో ఒక సెల్ఫ్ హెల్ప్ గ్రూప్, అక్కడ లోకల్గా ఉన్న సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ప్రెసిడెంట్, స్కూల్ హెడ్ మిస్ట్రెస్, ఇంకా 3 పిల్లల తల్లులు, అంటే 5 సభ్యులు కల కమిటీ ఇది. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలో ఎంతమంది సభ్యులు ఉంటారంటే 5. ఎవరెవరు ఉంటారు? ప్రెసిడెంట్ ఆఫ్ విమెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్, హెడ్ మిస్ట్రెస్ ఉంటుంది, మదర్ ఆఫ్ 3 స్టూడెంట్స్, ఎవరన్నా 3 స్టూడెంట్స్ పిల్లలు ఉంటారు అందులో. ఈ అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ మెయిన్ పర్పస్ ఏంటి అన్నది చూస్తే స్కూల్లో ఏదన్నా అవసరం ఉన్నప్పుడు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానీ ఏదైనా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఈ కమిటీ నిర్ణయించుకుంటుందన్నమాట. ఈ కమిటీ నిర్ణయించుకుంటుంది. అయితే ఈ కమిటీకి 25,000 వరకు ఎట్లాంటి రిపేర్స్ ఉన్నా కూడా చేయడానికి వాళ్ళకి పర్మిషన్ ఉంటుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్లో ఏమన్నా తేడా వచ్చినప్పుడు వాళ్ళకి ఆ పర్మిషన్ ఉంటుంది. 50,000 వరకు మండల అధ్యక్షులు అంటే మండల్ లెవెల్ ఆఫీసర్స్కి పర్మిషన్ ఉంటుంది. 1 lakh వరకు అయితే డిస్ట్రిక్ట్ కలెక్టర్, రిపేర్స్, మెయింటెనెన్స్ రిలేటెడ్ ఇష్యూస్ ఇవన్నీ ఈ కమిటీ చూసుకుంటుంది. సో అమ్మ ఆదర్శ పాఠశాలని ఈ ఇయర్ నుండి ఇంట్రడ్యూస్ చేశారు. 5 member కమిటీ అది. దాంట్లో ఎవరెవరు ఉంటారో వాళ్ళకి ఎంతవరకు పవర్ ఉంటుంది, 25,000 వరకు వాళ్ళకి పవర్ ఉంటుంది. ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. దాని తర్వాత నెక్స్ట్ మనకు న్యూస్లో ఉంది సైక్లోన్ రెమెల్ అనే సైక్లోన్ మనకు మేలో వచ్చింది. సో రెమెల్ అనే సైక్లోన్ తెలంగాణ మీద ఎక్కడన్నా ఇంపాక్ట్ చూపించిందా అని అడిగే ఛాన్సెస్ ఉంటాయి, అందుకనే ఇది ఇంక్లూడ్ చేశాను. రెమెల్ అనే సైక్లోన్ తెలంగాణలో నాగర్ కర్నూల్, మెదక్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి ఇంకా నల్గొండ డిస్ట్రిక్ట్స్ మీద దాని ప్రభావం చూపించడం జరిగింది. సో ఈ డిస్ట్రిక్ట్స్ గుర్తుపెట్టుకోవాలి: నాగర్ కర్నూల్, మెదక్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి ఇంకా నల్గొండ. దాని తర్వాత నెక్స్ట్ కాటన్ ప్రొడక్షన్కి సంబంధించి కాటన్ విత్తనాల పంపిణీ న్యూస్లో ఉంది. అయితే ఇది ఇంక్లూడ్ చేయడానికి కారణం ఏంటంటే, ఒకటి కాటన్ ఎంత ఉత్పత్తి అయ్యే ఛాన్స్ ఉంది అన్న గవర్నమెంట్ ఎస్టిమేట్ మనకు తెలియాలి. అది 60.53 lakh acresలో
కాటన్ కల్టివేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని గవర్నమెంట్ ఆలోచన, అంటే గవర్నమెంట్ ఎస్టిమేట్. ఖరీఫ్లో ఇన్ని ఎకరాలు కాటన్ వేస్తారు, పత్తి వేస్తారు అని చెప్పి గవర్నమెంట్ అంది. దానికి అనుగుణంగా సీడ్స్ సప్లై చేయాలని గవర్నమెంట్ నిర్ణయించుకుంది. అయితే మనకి ఎగ్జామ్కి ఏం ఇంపార్టెంట్ అంటే ఆ సీడ్ వెరైటీ పేరు ఇంపార్టెంట్. ఇక్కడ ఉంది చూడండి, BG2 బాల్గార్డ్ 2 అన్నది కాటన్ సీడ్ వెరైటీ. బాల్గార్డ్ 2 is a variety is a seed belonging to which of the following crops అని అడిగే ఛాన్సెస్ ఉంటాయి. సో బాల్గార్డ్ 2 అన్నది కాటన్ సీడ్ వెరైటీ, అది గుర్తుపెట్టుకోండి. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ దాని బ్యాక్గ్రౌండర్లో, సెంటర్ ఈ కాటన్ సీడ్కి ఎంత మినిమం సపోర్ట్, అంటే కాటన్ క్రాప్కి ఎంత మినిమం సపోర్ట్ ఇస్తుంది అన్నది ఇంపార్టెంట్. 864 రూపీస్ మినిమం సపోర్ట్ ఇస్తున్నారు కాటన్కి. దాని తర్వాత నెక్స్ట్ డ్రోన్స్ న్యూస్లో ఉన్నాయి. ఒక కంపెనీ, మారుత్ డ్రోన్స్ అనే కంపెనీ ఇండియన్ ఫార్మర్స్ ఫర్టిలైజర్ కోఆపరేటివ్ లిమిటెడ్తో కలిసి డ్రోన్స్ని అగ్రికల్చర్లో వాడడానికి డిసైడ్ అయ్యారు. ఎక్కడ వాడడానికి డిసైడ్ అయ్యారు? ఏపీలో ఇంకా తెలంగాణలో. తెలంగాణలో ఏపీలో కలిపి ఒక 5 లక్షల ఎకరాలని వీళ్ళు ఈ డ్రోన్స్ ద్వారా పండించాలని డిసైడ్ అయ్యారు. అంటే ఈ డ్రోన్స్ ద్వారా వాళ్ళు పెస్టిసైడ్స్ని, ఫర్టిలైజర్స్ని స్ప్రింకిల్ చేస్తారనమాట. సో డ్రోన్స్ యూజ్ చేసుకుంటూ పెస్టిసైడ్స్, ఫర్టిలైజర్స్ని స్ప్రింకిల్ చేస్తారు. అయితే కంపెనీ డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవుతుందా అంటే లేదు, కంపెనీ డీలర్షిప్ ఇస్తుంది. అంటే కొంతమంది వ్యక్తులకి ఈ డ్రోన్స్ని వాడుకునే వెసులుబాటు కల్పిస్తుంది. ఈ వ్యక్తులు రెంట్ తీసుకొని, ఇప్పుడు మనం ట్రాక్టర్ రెంట్కి ఎట్లా తీసుకుంటామో అట్లా ఈ డ్రోన్స్ని కూడా రెంట్కి తీసుకొని పొలాలలో పెస్టిసైడ్స్, ఫర్టిలైజర్స్ చల్లచ్చు. దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది, అగ్రికల్చర్ లేబర్ మీద డిపెండెన్స్ తగ్గుతుంది. సో ఈ 2 పాయింట్స్ ఇంపార్టెంట్. టెక్నాలజీ ఎట్లా అగ్రికల్చర్లో యూజ్ చేయొచ్చు అన్నదానికి మీరు దీన్ని ఒక ఎగ్జాంపుల్ లాగా మెయిన్స్లో రాయొచ్చు, గ్రూప్ 1 మెయిన్స్ ఆన్సర్స్లో కూడా రాయొచ్చు. దాని తర్వాత నెక్స్ట్ మనకి NIRS డివైజెస్ న్యూస్లో ఉంది. ఈ NIRS డివైస్ అన్నది నియర్ ఇన్ఫ్రారెడ్ స్పెక్ట్రోస్కోపీ డివైస్, దాని ఫుల్ ఫామ్. ఇది నేను బేసిక్గా ఎందుకు ఇంక్లూడ్ చేశాను రీజనల్ దాంట్లో అంటే, ఇది ICRISAT డెవలప్ చేసింది. ఇంటర్నేషనల్ క్రాప్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ ద సెమీ యారిడ్ ట్రాపిక్స్ అన్నది హైదరాబాద్లో లొకేట్ అయ్యి ఉంది కాబట్టి అది డెవలప్ చేసిందని నేను ఇది రీజనల్ న్యూస్లో పెట్టాను. కాకపోతే ఇది ఒక చాలా ఇంపార్టెంట్ ఇన్వెన్షన్. ఎందుకంటే దీని ద్వారా న్యూట్రిషన్ వాల్యూ ఆఫ్ ఫుడ్ క్రాప్స్లో ఎలాంటి న్యూట్రిషన్ వాల్యూ ఉంది తెలుసుకోవడానికి ఇది చాలా చాలా బెనిఫిట్ అవుతుంది. అండ్ మీరు ఇంకోటి గుర్తుపెట్టుకోవాలంటే ఏంటంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీకు ఎగ్జామ్కి చాలా చాలా ఇంపార్టెంట్. గ్రూప్ 1 మెయిన్స్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద మీకు ఎస్సే రావచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద మీకు సైన్స్ అండ్ టెక్నాలజీ కింద క్వశ్చన్స్ రావచ్చు. 90% ఆ క్వశ్చన్ అప్లికేషన్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీదనే ఉంటుంది. అప్లికేషన్ అన్నప్పుడు మీరు ఎగ్జాంపుల్స్ ఇవ్వాలి. ఎగ్జాంపుల్స్లో ఇట్లాంటి ఎగ్జాంపుల్స్ వేయడం చాలా చాలా ఇంపార్టెంట్. దీనివల్ల చాలా టైం సేవ్ అవుతుంది. అంటే ఇప్పుడు ఈ NIRS యూజ్ చేయడం వల్ల వచ్చే డిఫరెన్స్ ఏంటంటే, ఇంతకుముందు ఫుడ్ న్యూట్రిషన్ వాల్యూ చెక్ చేయాలంటే ఆ ఫుడ్ని తీసుకొని పోయి ల్యాబ్లో టెస్ట్ చేయాలి. ఆ టెస్టింగ్కి టైం పడుతుంది, రిపోర్ట్ వచ్చే వరకు టైం పడుతుంది, లాంగ్ రన్ ప్రాసెస్. దీంతో అదంతా ఉండదు. డైరెక్ట్గా ఈ డివైస్ని పొలంలోకి తీసుకుపోవచ్చు, ఫుడ్ని టెస్ట్ చేసి అప్పుడప్పుడు రిపోర్ట్ ఇవ్వచ్చు. సో టైం సేవ్ అవుతుంది, కాస్ట్ కట్ అవుతుంది, ఏమైనా చేంజెస్ ఉంటే తొందరగా చేయడానికి స్కోప్ ఉంటుంది, పాలసీ డెసిషన్స్కి కూడా కాంట్రిబ్యూట్ చేస్తుంది. అట్లా ఇది చాలా బెనిఫిషియల్. NIRS డివైస్ అన్నది ICRISAT ఇన్వెన్షన్. దాని తర్వాత నెక్స్ట్ మనకి హెల్త్ అడ్వైజరీ అండ్ డూస్ అండ్ డోంట్స్. ఇది ఎందుకు ఇంక్లూడ్ చేశానంటే, సమ్మర్ మొత్తము తెలంగాణలో హీట్ వేవ్ వార్నింగ్స్ వస్తూ ఉండే. సో హీట్ వేవ్ ఉన్నప్పుడు ఏం చెయ్యొద్దు, ఏం చెయ్యాలి, హీట్ వేవ్తో ఎఫెక్ట్ అయిన వ్యక్తులకి ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయన్న దాని మీద గవర్నమెంట్ మనకి ఒక అడ్వైజరీ ఇష్యూ చేసింది. ఆ అడ్వైజరీ మీకు జనరల్గా కూడా ఇంపార్టెంట్, ఎగ్జామ్లో కూడా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. సో ఫస్ట్ వాళ్ళు ఇచ్చిన అడ్వైజ్ ఏంటంటే, మధ్యాహ్నం 12 నుండి 3 వరకు బయట తిరగద్దు, ఎండకి ఎక్స్పోజ్ అవ్వద్దు అన్నది ఫస్ట్ అడ్వైజ్. సెకండ్ అడ్వైజ్ ఏంటంటే, ఏది అవాయిడ్ చేయాలి, ఏది ఎక్కువ తీసుకోవాలి. కంపల్సరీగా ఆల్కహాల్, టీ, కాఫీ, కార్బోనేటెడ్ సాఫ్ట్ డ్రింక్స్, ఇంకా డ్రింక్స్ విత్ లార్జ్ అమౌంట్స్ ఆఫ్ షుగర్ మాత్రం తీసుకోవద్దు. ఎందుకంటే ఇవి తీసుకుంటే బాడీలో ఉండే ఫ్లూయిడ్స్ మొత్తం పోతాయి, కడుపు నొప్పి లేస్తుంది. సమ్మర్లో ఇవన్నీ అవాయిడ్ చేయాలి అని చెప్పి చెప్పడం జరిగింది. దాని తర్వాత
ఎవరెవరికి ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది హీట్ వేవ్ అంటే ఇన్ఫెంట్స్, పిల్లలు, పీపుల్ వర్కింగ్ అవుట్డోర్స్, ప్రెగ్నెంట్ విమెన్, మెంటల్ ఇల్నెసెస్, ఫిజికల్ హెల్త్ ఇష్యూస్ ఉండడం, లేదా హార్ట్ రిలేటెడ్ హై బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళకి ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది హీట్ వేవ్ వల్ల. ఇంపాక్ట్ ఎట్లా ఉంటుంది అంటే ఏమేమి సిమ్టమ్స్ ఉంటాయి, ఏమేమి సైన్స్ ఉంటాయి, మీరు డాక్టర్ దగ్గరికి ఎప్పుడు వెళ్ళాలి, మీకు హీట్ వేవ్ తగిలింది అని మీకు ఎప్పుడు తెలుస్తుంది అన్నదానికి ఫస్ట్ మెంటల్ సెన్సోరియం విత్ డిసోరియంటేషన్, కన్ఫ్యూజన్ అండ్ అజిటేషన్. అంటే మనం స్టేబుల్గా ఉండం, మనకి టెన్షన్, స్ట్రెస్, ఇరిటేషన్ ఇట్లాంటివి స్టార్ట్ అయినప్పుడు, లేకపోతే సీజర్స్ అంటే ఫిట్స్ ఇట్లాంటివి వచ్చినప్పుడు కంపల్సరీగా అది హీట్ వేవ్ అని అర్థం చేసుకోవాలి. స్కిన్ హాట్, రెడ్, డ్రై అయితే కూడా హీట్ వేవ్ ఎఫెక్ట్ అని అర్థం చేసుకోవాలి. బాడీ టెంపరేచర్ పెరిగినప్పుడు, విపరీతమైన హెడేక్, కళ్ళు తిరగడము, లేదా మజిల్ క్రాంప్స్, వామిటింగ్ సెన్సేషన్, వామిటింగ్ అయినా కూడా, హార్ట్ బీట్ పెరగడము, బ్రీదింగ్ కష్టమైనప్పుడు, ఇవన్నీ హీట్ వేవ్కి సిమ్టమ్స్ అని చెప్పి చెప్పడం జరిగింది. లాస్ట్ మనం ఎలక్షన్ రిలేటెడ్, ఇప్పుడు మనకి ఎంపీ ఎలక్షన్స్ అయినాయి. సో ఎంపీ ఎలక్షన్స్లో ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏం చేసింది అన్నది ఇంపార్టెంట్. అట్లాగే పోలింగ్ పర్సంటేజ్ ఎంత ఉండే, వీటి మీద కూడా క్వశ్చన్స్ వస్తాయి. సో ఫస్ట్ మనకి ఈసీ తీసుకున్న చర్యలలో ఫస్ట్ హోమ్ ఓటింగ్ ఎవరెవరికి అలౌ చేశారన్నది ఇంపార్టెంట్. 85 years అబవ్ ఏజ్ ఉన్న వాళ్ళకి 40 or more percentage ఆఫ్ బెంచ్ మార్క్ డిజబిలిటీ. బేసిక్గా ఒక మనిషిని డిజేబుల్డ్ లాగా లీగల్గా ఎప్పుడు పరిగణిస్తారంటే వారికి 40% డిజేబిలిటీ ఉంటే వారిని లీగల్గా డిజేబుల్డ్ లాగా పరిగణిస్తారు. అంటే బెంచ్ మార్క్ ఏంటి డిజబిలిటీకి అంటే 40 or above. సో 40 or above ఉన్న వాళ్ళని డిజేబుల్డ్ లాగా పరిగణిస్తారు. 85 years ఏజ్ అబవ్ ఉన్న వాళ్ళు, 40 above డిజబిలిటీ ఉన్న వాళ్ళకి ఓట్ ఫ్రమ్ హోమ్ ఫెసిలిటీని ఎలక్షన్ కమిషన్ కల్పించడం జరిగింది. అది ఫస్ట్ చేంజ్. అంటే ఎక్కువ మంది ఓటింగ్ చేయాలి అని, నో ఓటర్ షుడ్ బి లెఫ్ట్ బిహైండ్ అన్నది ప్రిన్సిపల్, దాని వెనుక ఉన్న ప్రిన్సిపల్. దాని తర్వాత సెకండ్ మేజర్ చేంజ్ ఏంటంటే విపరీతమైన ఎండలు ఉన్నాయి కాబట్టి ఎలక్షన్ షెడ్యూల్ని ఎక్స్టెండ్ చేశారు. అంటే ఎలక్షన్ డే రోజు టైమింగ్స్ని పెంచడం జరిగింది. మార్నింగ్ 7 నుండి సాయంత్రం 6 వరకే ఎలక్షన్స్ కండక్ట్ చేస్తాం, పోలింగ్ కండక్ట్ చేస్తామని చెప్పి ఈసీ డిక్లేర్ చేయడం జరిగింది. ఇది సెకండ్ మేజర్ చేంజ్. తర్వాత థర్డ్ చేసింది ఏంటంటే 10 మంది ఓటర్లున్న 10 మంది ఓటర్లు ఉన్న ఒక ప్లేస్ కోసం కూడా చిన్న పోలింగ్ స్టేషన్ని పెట్టడం జరిగింది. ఆక్సిలరీ పోలింగ్ స్టేషన్స్ అంటే టెంపరరీ పోలింగ్ స్టేషన్స్ ఈ 10 మంది ఓటర్ల కోసం కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. ఏ కాన్స్టిట్యుయెన్సీస్లో ఇది కాన్స్టిట్యూట్ చేశారు చూద్దాం. 2 ప్లేసెస్, ఒకటేమో దేవరకొండ అసెంబ్లీ సెగ్మెంట్, నల్గొండ పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ అక్కడ. తర్వాత సెకండ్ నాగర్ కర్నూల్ పార్లమెంటరీ సెగ్మెంట్లో కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. సో 2 ఆక్సిలరీ పోలింగ్ స్టేషన్స్, ఆక్సిలరీ, టెంపరరీ, చాలా చిన్న పోలింగ్ స్టేషన్స్ 10 మంది ఓటర్ల కోసం పెట్టినాయి. ఒకటేమో నాగర్ కర్నూల్లో, ఇంకొకటేమో దేవరకొండ అసెంబ్లీ సెగ్మెంట్లో పెట్టడం జరిగింది. తర్వాత నెక్స్ట్ ఎమ్మెల్యే ఎలక్షన్స్ మన దగ్గర జరిగినప్పుడు దీనికి ఎక్స్పెండిచర్ ఎలా ఉంది అన్న దాని మీద ఈసీకి సబ్మిట్ చేయడం జరిగింది. దాని డీటెయిల్స్ చూద్దాం. మనకున్న ఎక్స్పెండిచర్ ఇది. బీఆర్ఎస్ పార్టీ టోటల్ ఎక్స్పెండిచర్ 175.19 crores. దాని తర్వాత బీజేపీ 117.12 crores, కాంగ్రెస్ 62.7 crores. అయితే మీకు ఈ డీటెయిల్స్ బేసిక్గా ప్రిలిమ్స్ కంటే అంటే ఆబ్జెక్టివ్ ఎంసీక్యూస్ కంటే మెయిన్స్ సబ్జెక్టివ్ ఆన్సర్స్లో చాలా ఇంపార్టెంట్. అండ్ గ్రూప్ 1 స్పెషలీ గ్రూప్ 1లో జనరల్ ఎస్ఏకి కానీ, పాలిటీలో కానీ, గవర్నెన్స్లో కానీ ఎలక్షన్స్ మీద క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో అక్కడ అడిగితే మీకు ఈ డేటా యూజ్ అవుతుంది, ఎవరెవరు ఎంతెంత స్పెండ్ చేయగలిగిండ్రు అన్న దాని మీద. దాని తర్వాత నెక్స్ట్ మనకి తెలంగాణలో ఎంత పోల్ పర్సంటేజ్, లోక్సభలో ఎంత పోల్ పర్సంటేజ్ ఉండే, మొత్తం 66.3% పోలింగ్ జరిగింది. లాస్ట్ ఎలక్షన్స్కి కంపేర్ చేస్తే అంటే 2019 ఎలక్షన్స్కి కంపేర్ చేస్తే 3% ఎక్కువ జరిగింది. సో మనకి ఎట్లాంటి స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ అడగచ్చు. ఎట్లా అడగచ్చు అంటే పోలింగ్ పర్సంటేజ్ ఇన్ 2024 జనరల్ ఎలక్షన్స్ వాజ్ హయ్యర్ దెన్ ద పోలింగ్ పర్సంటేజ్ ఇన్ 2019 జనరల్ ఎలక్షన్స్ అని అడగచ్చు. కరెక్ట్, అది 3% ఎక్కువ పోలింగ్ జరిగింది. అది ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. తర్వాత నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ ఏంటి అంటే హయ్యెస్ట్ ఎక్కడ పోల్ అయింది. ఈ ఓటర్స్ ఎంతమంది అన్న ఈ నంబర్లు అడగరు, కానీ హయ్యెస్ట్ ఓటింగ్ ఎక్కడైంది అంటే భువనగిరిలో హయ్యెస్ట్ అయింది.
76.78% అయితే. లోయెస్ట్ ఎక్కడైంది అంటే హైదరాబాద్. యూజువల్గా హైదరాబాద్ లోయెస్ట్ ఉంటుంది. కారణం ఏంటంటే చాలామంది ఊళ్ళలోకి వెళ్ళి ఓట్లు వేస్తారు. ఎంపీ ఎలక్షన్స్ తెలంగాణ ఆంధ్ర ఒకటేసారి జరిగినాయి కాబట్టి చాలామంది ఇక్కడ నుండి ఆంధ్రాకి వెళ్ళి ఓటేశారు. అందుకనే మనకి లోయెస్ట్ హైదరాబాద్లో. మనకి టోటల్ పోలింగ్ ఎక్కడెక్కడ ఎంతెంత జరిగింది 2019-2024 కంపారిజన్ ఇది ఒక్కసారి చూసుకోవడం బెటర్. మనకు హైయెస్ట్ పోలింగ్ ఎక్కడ జరిగింది, నేను ఇంతకుముందు చెప్పినట్టు భువనగిరిలో హైయెస్ట్ జరిగింది. అన్నిటికంటే తక్కువ జరిగింది హైదరాబాద్లో. మీకు ఇందులో హైయెస్ట్ 5 ప్లేసెస్, లోయెస్ట్ 5 కూడా అడుగుతారు. సో దీన్ని మీరు అరేంజ్ చేసుకొని హైయెస్ట్ 5 లోయెస్ట్ 5 చెక్ చేసుకుంటే బెటర్. హైయెస్ట్ 5 లోయెస్ట్ 5కి పర్సంటేజెస్ అవసరం లేదు. కాకపోతే టాప్ దానికి పర్సంటేజ్, లోయెస్ట్ దానికి పర్సంటేజ్ ఒక్కటి గుర్తుపెట్టుకుంటే చాలు. దీని తర్వాత నెక్స్ట్ మనకి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరిగినాయి రీసెంట్గా. దాంట్లో వరంగల్, ఖమ్మం, నల్గొండ గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యుయెన్సీకి జరిగింది. సో ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది వరంగల్, ఖమ్మం, నల్గొండ గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యుయెన్సీ. సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే 72.44% పోలింగ్ జరిగింది. పోలింగ్ పర్సంటేజ్ ఎంత అంటే 72.44%. తర్వాత హైయెస్ట్ పోలింగ్ ఎక్కడ జరిగింది అన్నది ఇంపార్టెంట్. హైయెస్ట్ పోలింగ్ యాదాద్రి భువనగిరిలో జరిగింది. 78.59% జరిగింది. లోయెస్ట్ వచ్చేసి ఖమ్మం డిస్ట్రిక్ట్లో జరిగింది. అయితే ఈ ఎలక్షన్స్ని ఫెసిలిటేట్ చేయడానికి ఎలక్షన్ కమిషన్ 605 పోలింగ్ బూత్స్ని కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. హైయెస్ట్ నెంబర్ ఆఫ్ పోలింగ్ బూత్స్ ఖమ్మం జిల్లాలో కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. దీంతో మనము రీజనల్ కరెంట్ అఫైర్స్ మే మంత్వి కంప్లీట్ చేశాము. దీంట్లో చెప్పిన పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి మీరు ఒక చిన్న సినాప్సిస్ లాగా ప్రిపేర్ చేసుకుంటే మీకు ఈజీ అవుతుంది రివిజన్కి. థ్యాంక్ యూ.